చూడండి మిత్రులారా, ఈరోజు మనకున్నటువంటి ఆపరాలు, పెసరు, మినుము మరియు కూరగాయలు, టమాటా, వంకాయ, చిక్కుడుకాయ, తర్వాత మిర్చి కొద్దిగా ఉంది. అన్నిట్లలో కూడా పురుగు రావడం జరిగింది. తర్వాత తెగులు కూడా చాలా రావడం జరిగింది. ఈరోజు అగ్రి బెగ్రి క్లోరాంత్రినిపోల్ 18.5% ఎస్సీని తీసుకువచ్చాను. దాంతోపాటు వాహిన్ మై గ్రోమర్ కంపెనీ వాహిన్, ఇందులో 12% కార్బండిజం, 63% మ్యాంకోజెబ్ ఉంది. మిత్రులారా, ఈ రెండింటిని మనం మిక్స్ చేసి మనం ఆపరాలైనటువంటి పెసర, మినుము మరియు మిర్చి మరియు కూరగాయలైనటువంటి టమాటా, వంకాయ, చిక్కుడుకాయలో, తర్వాత మిర్చిలలో మనం ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది. మిత్రులారా, చూడండి మిత్రులారా, ఒక స్ప్రే పంపుకు మనం ఇక్కడ క్లోరాంత్రినిపోల్ 18.5%ను 10 ml చొప్పున ఒక స్ప్రే పంపుకు వేసుకొని, తర్వాత ఒక 10 నుండి 15 గ్రాముల ఈ వాహిన్ కార్బండిజం మ్యాంకోజెబ్ ఫంగిసైడ్ను వేసుకొని మనము ఒక 3 నుండి 4 సార్లు ఒక 1 వీక్ గ్యాప్ చొప్పున స్ప్రే కనుక చేసుకున్నట్లయితే పంటలలో వచ్చే అన్ని రకాల తెగుళ్లను, అన్ని రకాల పురుగులను మనము నియంత్రించవచ్చు. మిత్రులారా, చూడండి మిత్రులారా, ఇక్కడ కొద్దిగా మిర్చి పెట్టడం జరిగింది. ఆ మిర్చితో పాటు కొన్ని టమాటా చెట్లు, కొన్ని వంకాయ చెట్లు ఉన్నవి. వాటికి కూడా పురుగు తెగులు చాలా రావడం జరిగింది. కావున నేను ఒక స్ప్రే పంపు తీసుకొని ఆ స్ప్రే పంపులో 10 ml చొప్పున క్లోరాంత్రినిపోల్ 18.5%ను తీసుకున్నాను. దాంతోపాటు 10 గ్రాముల వాహిన్ కార్బండిజం మ్యాంకోజెబ్ 10 గ్రాములు తీసుకొని ఈ రెండింటిని స్ప్రే పంపులో మిక్స్ చేసుకొని మనము ఇప్పుడు మిర్చి, కూరగాయలు అయినటువంటి టమాటా, వంకాయ, తర్వాత చిక్కుడుకాయలలో స్ప్రే చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఇక్కడ చూడండి మిత్రులారా, దీంట్లో వచ్చే అన్ని రకాల పురుగులను, అన్ని రకాల ఫంగల్ డిజీజ్ను మనము నియంత్రించవచ్చు. మిత్రులారా, ఈ చిక్కుడుకి కూడా పురుగు ఉన్నది, తర్వాత తెగులున్నాయి. ఈ పురుగు తెగుళ్లను మనము నివారించడానికి మనము క్లోరాంత్రినిపోల్ 18.5% మరియు వాహిన్ కార్బండిజం 12%, మ్యాంకోజెబ్ 63%, 10 గ్రాముల చొప్పున ఒక స్ప్రే పంపుకు కలుపుకొని స్ప్రే చేస్తున్నాము. మిత్రులారా, ఈ విధంగా ఒక వారానికి ఒకసారి స్ప్రే కనుక 3 నుండి 4 సార్లు చేసినట్లయితే పురుగులన్నీ చనిపోతాయి. అదేవిధంగా తెగుళ్ళు కూడా అన్నీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై